శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ మహోత్సవ కార్యక్రమం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేటలో ఇవాళ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరినటువంటి భక్తులు ఇవాల్టి రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ముళ్ళ కంప మీద దొల్లుతూ ఉంటారు. కంప తిరునాళ్ళు జరిగిన ప్రతిసారి మేము వస్తుంటాం. నేను మా అన్న మా ఫ్రెండ్స్ అంతా ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉంటది. ఆ కంపలో దొలుతున్నప్పుడు ఆ భక్తి అనేది ఎక్కడ వాళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. సో మీకు టైం ఉంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందరూ వచ్చి చూడండి. సబ్స్క్రైబ్ టు బద్వేల్ పిల్లోడు. వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కంప తిరునాళ్ళలో భాగంగా మనం ఇవాల్టి రోజున తిమ్మనాయుడుపేటకు రావడం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం తిమ్మనాయుడుపేట మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లా. ఇవాల్టి రోజున ఇక్కడ ఒక గొప్ప విశిష్టత కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది. ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికను అమ్మవారికి చెప్పి, అమ్మ మా యొక్క కోరిక నెరవేరితే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ కంప మీద దొల్లుతాము అని అంతటి ప్రసిద్ధి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ. ఇవాళ రోజున అత్యంత కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడినందు మనం సేకరించిన సమాచారం మేరకు అమ్మవారిని కోలాపూర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం, ఆ కాలంలో పాత వాళ్ళు అక్కడ నుంచి ప్రతిష్ఠించడం మనలో చాలా మందికి తెలుసు. అష్టాదశ శక్తిపీఠాల్లో కోలాపూర్ కూడా ఒకటి. కోల్హాపూర్ లో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. అటువంటి ఆ యొక్క కోల్హాపూర్ కానీ ఈ యొక్క కంప తిరునాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. మనం చాలా మంది ప్రజలతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇవాటి రోజున ఆ కంప మీద దొల్లేదానికి ఎంతో మంది ఉంటే వీళ్ళు ఎక్కువ మందికి పర్మిషన్ లేక 100 మంది భక్తులకు అవకాశం ఇచ్చారు. సో మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఆ 100 మందికైనా కూడా వారి యొక్క కోరిన కోరికలు నెరవేర్చబట్టే కదా వారు ఇంత దూరం రావడం. సో కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు ఉంది. ఇవాళ రోజున మనం ఇక్కడ మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత మీకు తెలిసిన వరకు. మా ఇంటి దైవం మా కులదైవం. మా తండ్రి, మా తాతలు, వాళ్ళ తాతలు అందరూ కలిసి చేయడం వరకు మేము నమ్ముతున్నాం. మేము అనుకున్నది సభ్యంగా జరుగుతుంది. మా ప్రతినిత్యం మా ఒంట్లో మా శక్తి అంతా అమ్మ. అంటే ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ యొక్క కంప తిరునాళ్ళ సంవత్సరాలకు ఒకసారి జరుగుతారా, లేదంటే 3 సంవత్సరాలకు ఒకసారి? 3 లేక 5 అలా శక్తిని బట్టి మా వసతిని బట్టి మేము చేస్తూ ఉంటాము. అంటే కోరిన కోరికలు నెరవేర్చే ఒక గొప్ప తల్లిగా ఈ యొక్క కోలాపూర్ నుంచి అమ్మవారి నుంచి పేరు. సో దీనిపై మీ యొక్క అభిప్రాయం? నేను అదే చెప్తున్నాను. మా ఇంటి దేవత వదులుకుంటే వదులుకోము. ఒక భక్తినిగా మా 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 పరంపర వదులుకునేది కాదు. మా ప్రాణం లేస్తే అమ్మనే మాట్లాడతాం, పడుకున్నా కూడా అమ్మతోనే ఉంటాం. మా ఊర్లో అందరికీ అమ్మ చాలా మందికి వస్తుంది. ఒక విధమైన ఆనందంతో ఉంటాం. ఈ కంప పడడం కూడా చాలా మంది ఎటువంటి ఫీల్ అవుతారు, కానీ మాకైతే ఒక మల్లెపూల మీద పోలినట్టు ఫీల్ అవుతాం. అంత నమ్మకంగా అమ్ముతూ ఉంటాం. ఆ దిగుల ప్రవేశంలో అంతేగా ఉంటాం. ఈ ఊరు చిన్నదైనా కూడా భక్తి విశ్వాసంలో చాలా గొప్పదని మేము భావిస్తాం. అదండి ఊరి ప్రజలు చెప్పడం ఏంటంటే, ఇవాల్టి రోజున ఈ యొక్క కంప మీద నుంచి మనం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా అమ్మ అనే రోజుల్లో ఈ యొక్క కంప మీద నుంచి ఒక 70-80 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి కంప మీద నుంచి దొల్లడం అంటే, గ్రామస్తులు వారు చెప్పిన మాటల ప్రకారం వారికి ఆ కంప మీద దొల్లుతున్నప్పుడు పూల పాన్పు మీద వచ్చినట్టు ఉంటుంది. సో మనం ఈ యొక్క చిన్న విషయంలో గ్రహించవచ్చు. సాక్షాత్తు ఇవాల్టి రోజున ఈ అమ్మవారు అక్కడ ఉంటుంది అని భక్తుల మహాలక్ష్మి అమ్మవారి యొక్క గర్భగుడి నందు మనం చూస్తున్నాము. అమ్మవారి యొక్క అలంకరణ చూడడానికి కూడా 2 కన్నులు సరిపోవట్లేదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఇవాల్టి రోజున ఎంతో సంతోషకరం. కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కల్పతల్లిగా
ఈ యొక్క తిమ్మనాయుడుపేటలో వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క గుడి చరిత్ర. ఈ ఊరు నుంచి కొంతమంది కొల్లాపూర్కి వెళ్ళి కొల్లాపూర్ నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం, ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇవాళ రోజున ఈ యొక్క గుడి చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కల్పతల్లిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి గుడి ఎంతో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడి ఇవాళ రోజున మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులకు చూపించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, భక్తులు ఇవాళ రోజున అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఈ యొక్క అమ్మవారి చరిత్ర మనం తెలుసుకోవడం మనకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఇవాల్టి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి కొల్హాపూర్లో వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్ ఇవాల్టి రోజున తిమ్మనాయుడుపేటకు వచ్చిన విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారు ఇవాల్టి రోజున భక్తులకు ఎంతో కన్నుల విందుగా దర్శనమిస్తున్నారు. ఇదే ఉండాలి. ఇది అన్యాయం బాబాయ్. ఆరడుగుల మనిషి వాడు ఎవరు కనిపించారు, మళ్ళీ నిలబడి 6 అడుగులు చాలు. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇవాళ రోజున ఈ గుడికి భక్త జన సంద్రోహం, ఎంతో మంది భక్తులు ఇవాళ రోజున ఇక్కడికి రావడం, ప్రతి ఒక్కరిని మా యొక్క బద్వేల్పిలో ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే శ్రీ సీతారామలక్ష్మణుల గుడి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి అయిపోయిన వారం తర్వాత ఇక్కడ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళలో భాగంగా మనం ఇవాల్టి రోజున మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఎక్కడైతే ఈ యొక్క కంప మీద నుంచి భక్తులు దొరుకుతారో మనం ఆ ప్లేస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు, పల్లెటూర్లలో వీటిని ఏమని పిలుస్తారంటే చేలల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇవాళ మనం ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాం. గుడి దగ్గర నుంచి ఈ యొక్క కంప తిరునాళ జరిగే ప్రదేశాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ మహోత్సవం తిమ్మనాయుడుపేట మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అత్యంత ఘనంగా అద్భుతంగా ఇక్కడ అమ్మవారి యొక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు. భక్తులకు ఒక ప్రగాఢ నమ్మకం, ఇక్కడికి వచ్చిపోయినటువంటి భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ యొక్క బండెడు కంప మీద నుంచి దొల్లుతాము అనేది ఒక గొప్ప నమ్మకం. ఇవాల్టి రోజున కొన్ని వందల మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ యొక్క కంప మీద నుంచి తొల్లేదానికి. సో మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇవాళ రోజున మనతో కొంతమంది పురోహితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కంప తిరునాళ్ళ యొక్క విశిష్టతలు విశేషాలు. చెప్పండి, ఏంటి యొక్క కంప తిరునాళ్ళ విశిష్టత? అసలు కంప తిరునాళ్ళు ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది మనకి? శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనజాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మీయే నమః. శ్రీ తిమ్మనాయనపేట గ్రామం, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంపతిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవోపేతంగా గత 4 రోజులుగా వైభవోపేతంగా భక్తాదులందరూ కూడా వేంచేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని వారు కోరుకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి తల్లే ఈ మహాలక్ష్మి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క వృత్తాంతం చూసుకున్నట్లయితే పూర్వము వర్తకులు ఇక్కడ నుంచి కూడా కొల్హాపూర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెల్లం మనకి ఏదైతే ఉందో ఆ బెల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునేటువంటి వాళ్ళు. అలాగా కొల్హాపూర్ వెళ్ళినటువంటి ఆ వర్తకులకి అక్కడ సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యి అక్కడ ఉన్నటువంటి వారిని నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టాపన చేయండి అని చెప్పి అమ్మవారు శాసనం చేయగా అక్కడ ఉన్నటువంటి వర్తకులు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఒక ప్రతిమా రూపంలో ఇక్కడికి తీసుకుని వచ్చి ఒక వేప చెట్టు కింద అమ్మవారిని వేంచేపు చేసి ప్రతిష్టాపన చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 సంవత్సరాలు పైగా ఇప్పటి వరకు ఈ యొక్క కంపతిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నారు భక్తాదులందరూ కూడా. మరి అలాగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క కంపతిరునాళ్ల మహోత్సవం ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి అత్యంత వైభవోపేతంగా అశేష భక్తజన సందోహములతో కూడి ఉన్నటువంటి అమ్మవారికి ప్రతి 3 సంవత్సరాలకి అమ్మవారికి, అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సమయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, ఇలాగా ఈ యొక్క తిమ్మనాయనపేట క్షేత్రంలో ఈ విధంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. స్వామి, భక్తులు మనతో మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరితే కంపం మీద దుల్లుతారు అంటే ఇది ఆచారమా లేదంటే భక్తుల యొక్క నమ్మకమా స్వామి? ఇది ముమ్మాటికి పూర్వం నుంచి వస్తున్నటువంటి సదాచారం అండి. ఎందుకంటే ఈ కంపలో దొరలడం అనేటువంటిది కొల్హాపూర్ లో జరిగేటువంటి ఒక విశేషమైనటువంటి ఈ మహోత్సవం. అలాగా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆచారమే ఈ యొక్క కంపలో దొరలడం అనేటువంటి విషయం. అలాగా ఎంతో మంది యొక్క మన్ననలతో వారి యొక్క భక్తితో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారిని చక్కగా వారి యొక్క సేవ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి రాముల వారి యొక్క పంచలోహ విగ్రహములు అత్యంత వైభవోపేతమైనటువంటివి. మరి ఆ విధంగా ఆ స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా కలిపి స్వామివారిని అశ్వవాహనం పైన వేంచేపు చేసి అమ్మవారిని చక్కగా ఇక్కడ వనంలోకి వేంచేపు చేసి విశేషమైనటువంటి అలంకరణలు దాదాపు 4 రోజుల నుంచి అమ్మవారికి కుంకుమార్చనలు, సామూహిక కుంకుమార్చనలు, మరి ఈ విధంగా సమస్తమైనటువంటి పూజల చేత అందుకుంటున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి కోరుకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా సత్వరమే నెరవేరుస్తుంది అనడానికి ముమ్మాటికి అతిశయోక్తి కాదండి. మరి ఇలాగా ఇప్పటి వరకు ఎంతో మంది భక్తుల యొక్క కోరికలు నెరవేరడం ద్వారానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జనాలందరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. మరి అందరినీ కూడా కాచేటువంటి లోకమాత అయినటువంటి జగజ్జనని అయినటువంటి ఆ అమ్మవారు మనల్ని కూడా అనుగ్రహించడానికి మన తిమ్మనాయనపేట గ్రామంలో వేంచేసి ఉన్నారు. కాబట్టి చక్కగా ఎవరైనా కూడా కోరికకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేందుకు ఈ యొక్క కంపలో దొరలడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది మనకి. ఇంతేకాకుండా ఈ కంపతిరునాళ్ల మహోత్సవంలో మనం పాల్గొనాలి, కంపలో దొరలాలి అనుకునేటువంటి భక్తులు మరి ఉపవాసము మనం ఆ రోజు నుంచి 2 రోజుల నుంచి అలాగే ఈ రోజు తెలియని ఒక చరిత్ర ఆలయ పురోహితుల వారు ఎంతో అద్భుతంగా వివరించారు. మా యొక్క వీక్షించడానికి ప్రజలు ఎంతెంతో దూరం నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ యొక్క కంపతిరునాళ్లను వీక్షించడానికి భక్తులు, గ్రామస్తులు, ప్రజలు ప్రతి ఒక్కరు ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం జరిగింది. మరి కొద్ది నిమిషంలో ఈ యొక్క కంపతిరునాళ్ళు అనేది మరి కొద్ది నిమిషంలో మొదలు కాబోతుంది. ఒక బండెడు కంపం మీద భక్తులు తమ యొక్క ఒక్కసారి ఈ యొక్క ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ కంపతిరునాళ్ళు అనేది మొదలు కావాలి. సో మనం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం. మరి కొద్దిసేపట్లో గ్రామస్తులు
భక్తులు ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా ఇక్కడ వీరికి సకల వసతులు కల్పించి మరి కొద్దిసేపట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా నెల్లూరు కంప అనేది మనం ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఒక ముళ్ళు అనేది ఇంచుమించు 3 సెంటీమీటర్లు మాదిరిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ముళ్ళు ఎంత లేదన్నా కూడా 2.5 to 2.5 నుంచి 3 సెంటీమీటర్ల వరకు ఈ యొక్క ముళ్ళు ఉంటుంది. మన కాలుకి చెప్పులు లేకుండానే ఒక్క క్షణం నడచలేనటువంటి మనం ఇవాల్టి రోజున ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ యొక్క ముళ్ళ కంప మీద నుంచి జారడం అనేది సాక్షాత్తు ఇవాల్టి రోజు ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువు తీరడానికి ఇంతకంటే నిదర్శనం ఎక్కడా కనిపించదు. సో మరి కొద్దిసేపట్లో ఈ యొక్క చివరి ఘట్టమైనటువంటి కంప తిరణాల చూడండి. మనము ఎంతో కంప ఒక బండికి ఎంతో ఎక్కువగా ఒక బండి నిండా కంప వేశారు. మనం ఇప్పటివరకు చూసిన విధంగా అయితే ఒక ముళ్ళ కంప ఇంచుమించు 4 సెంటీల నుంచి 5 సెంటీల వరకు మనం ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దదో. చివరి ఘట్టమైనటువంటి కంప తిరణాల్లో చివరి ఘట్టమైనటువంటి భక్తులు కంప మీద రోజున మనం చూడొచ్చు. ఇక్కడ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేట గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరణాల్లో మహోత్సవంలో భాగంగా వారి యొక్క కోరికలు నెరవేరాయి. వారు ఈ యొక్క కంప మీద నుంచి దొరుకుతారనే ఒక ప్రగాఢ విశ్వాసం. మనం ఆల్రెడీ చూసాము. ఒక కంప ముళ్ళు ఇంచుమించు 5 సెంటీల వరకు, అంటే ఇంకా ఒక 5 సెంటీల వరకు ఈ యొక్క కంప ముళ్ళు ఉంది. మనం ఇంతటి కంప మీద నుంచి దొరకడం అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఇవాల్టి రోజున ఆ యొక్క అమ్మవారు కొలువు తీరి ఉంటారని భక్తుల ప్రతి ఒక్క నమ్మకం, వారి యొక్క విశ్వాసం. కంపముళ్ళ మీద నుంచి దొరకడం అనేది ఎంతో గొప్ప విశేషం. ఇవాల్టి రోజున రకాల సాంస్కృతిక కార్యక్రమం ఇవాల్టి రోజున చివరి ఘట్టం. ఏదైతే మనం కోరిన కోరికలు నెరవేరుతాయో ఆ యొక్క నెరవేరినటువంటి భక్తులు ఈ యొక్క కంప మీద నడచడం అనేది ఎంతో మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కంప తిరునాళ్ళ మహోత్సవం వీరి యొక్క కమిటీ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం. అటువంటి కొన్ని వేల కంపలు ఒక ముళ్ళ కంప మీద నుంచి భక్తులు వారు ఇవాటి రోజున ఆ యొక్క కంప మీద నుంచి దొరకడం అనేది ఎంతో గొప్ప దైవ కార్యక్రమం. అంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే గత 3 సంవత్సరాలకు ఒకసారి వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి 5 సంవత్సరాల తర్వాత చేపట్టడం అనేది జరిగింది. భక్తుల కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఎదురుగా ఇవాటి రోజున మరి కొద్ది సేపట్లో ఈ యొక్క కంప తిరునాళ నాయుడుపేట మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లా ఇవాటి రోజున చివరి ఘట్టమైనటువంటి కంప తిరునాళ్ళలో చివరి ఘట్టమైనటువంటి భక్తులు మనం ఇక్కడ చూడొచ్చు. కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా తిమ్మనాయుడుపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం. వారు పరిగెత్తుకుంటూ రావడం మనం ఇక్కడ చూడొచ్చు. తిమ్మనాయుడుపేటలో జరుగుతున్నటువంటి కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవం. ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః. మనం ఇక్కడ చూడొచ్చు తిరునాళ్ళ, ఇక్కడ చూడవచ్చు మనము మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళలో భాగంగా చివరి ఘట్టమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా సాక్షాత్తు ఆ అమ్మవారికి ఎదురుగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ సాక్షాత్తు ఆ ముళ్ళ కంపల పేరునే వారు మనం అక్కడ చూడండి. ఆ యొక్క ముళ్ళ కంపల నుంచి దొల్లుకుంటూ రావడము తిమ్మనాయుడుపేటలో జరుగుతున్నటువంటి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టం ఇవాటి రోజున పూర్తి కాబోతుంది. సాక్షాత్ ఇవాటి రోజున ఆ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువు ఉంటారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం, భక్తుల యొక్క గొప్ప నమ్మకం. కంప తిరునాళ్ళలో భాగంగా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి ఆ యొక్క కల్ప తల్లి సాక్షాత్ కోలాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ ఇక్కడ మనం చూడొచ్చు. ఇవాటి రోజున ఒక చివరి ఘట్టం ఈ యొక్క కంప తిరునాళ్ళలో భాగంగా భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ముళ్ళ కంప మీద భక్తులు దొల్లుకుంటూ కిందికి రావడం జరుగుతుంది. ఎంతో వానను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత వాన కురుస్తున్నా కూడా భక్తుల యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో అద్భుతం. ఇవాటి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టం మా యొక్క బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఈ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా మనం ఇవాటి రోజున మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేటకు రావడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడండి కంప మీద ఆ యొక్క భక్తులు దొల్లుకుంటూ రావడం గొప్ప కార్యక్రమం. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉంటారు అనే దానికి ఇంతకంటే గొప్ప నమ్మకం అనేది ఉండదు. ప్రతి ఒక్క భక్తుడి యొక్క నమ్మకం, విశ్వాసం ఇవాటి రోజున చూడండి. ఇక్కడ ఎంతో ముళ్ళ కంపలు సైతం ఆ యొక్క భక్తులు ఈ యొక్క ముళ్ళ కంపల మీద నుంచి కిందికి రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క విజువల్స్ ఎంతో అద్భుతంగా వస్తుంది. సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి ఎదురుగా బండెడు కంప మీద నుంచి భక్తులు ఎటువంటి వస్త్రధారణ లేకుండా ఆ యొక్క కంప మీద నుంచి దొల్లుకుంటూ కిందికి రావడం. ఇక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారి లెక్క చేయకుండా ప్రజలు భక్తులు ఇవాటి రోజున ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని వీక్షించడానికి తిమ్మనాయుడుపేటకు రావడం అయితే జరిగింది. అష్టాదశ శక్తితో అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క తిరునాళ్ళ జరగడం. కానీ ఇవాటి రోజున
తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తిరునాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు. పలు రకాల సేవా కార్యక్రమాలు, అలాగే పలు రకాల దైవ పూజా కార్యక్రమాల తదనంతరం ఇవాటి రోజున కంప తిరునాళ్ళలో చివరి ఘట్టమైనటువంటి ఇవాటి రోజున ఈ యొక్క కంప మీద నుంచి తొల్లుకుంటూ కిందికి రావడం, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉంటారు అనేది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. చూడండి, ఒక చిన్న కంప గుచ్చుకుంటేనే మనం అమ్మ అంటాం, అటువంటిది బండెడు కంప మీద భక్తులు కిందికి రావడం అనేది మనం చూస్తున్నాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేట గ్రామంలో ఇవాల్టి రోజున కీలక ఘట్టమైనటువంటి కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. నాయుడుపేటలో జరుగుతున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంప తిరునాళ్ళ గత 5 రోజుల నుంచి హలో